కొడుకు పెళ్ళికి వచ్చింటి అక్కడి నుంచి మా ఆడబిడ్డ ఎంతో ప్రేమగా పిలిస్తే మా ఆడబిడ్డ మా అన్న ఇద్దరు పిలిస్తే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా అనమాట. సో ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. వాళ్ళ ఇల్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే మన సిటీలో జూబ్లీహిల్స్ ఇంటికి ఎలాంటి విధంగా కూడా తగ్గము అన్నట్టుగా చేశారు. అసలు మనం కూడా కట్టమో తెలియదు కానీ అంత బాగా కట్టారనమాట ఇల్లు. అంత మంచి ఐడియా వచ్చింది. మళ్ళీ ఇంజనీర్ ఎవరో మన వాళ్ళే చేస్తారు, ఇంజనీరింగ్ పెట్టుకొని తెలియదు, అంత బాగా కట్టించు. చూడండి ఈ ఇంత పెద్ద పెద్ద డోర్స్ పెట్టారు కార్ పోవడానికి అనమాట. దీనికి ఇట్లా చిన్న చిన్న లైట్స్ పెట్టినారు షోగా. ఇట్లా మనం చూసినా కూడా ఒక కమాండ్ టైప్లో ఇట్లా మనము ఈ ఆర్ట్ టైప్లో ఇట్లా స్క్వేర్ టైప్లో ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. ఇది చాలా ఐడియాతో కట్టారనమాట వాళ్ళు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ గురువు అనమాట. గురువు కంపల్సరీ ఎంట్రన్స్లో ఉండాలనేసి పద్మనాభ స్వామి అంటారనమాట ఈయన పేరు. ఈ గురువు పైననే వినాయకుడిది ఇది పెట్టారు. ఇది మన పెయింటింగ్ టైప్లో పెట్టినారు. అది కూడా డిఫరెంట్గా పెట్టినారు. వినాయకుడు కాకుండా ఒక చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టుగా వినాయకుడిని పెట్టినారు. ఇక్కడ వీళ్ళు చాలా నిష్టగా ఈ పద్మనాభ స్వామిని కొలుస్తారనమాట. వాళ్ళు గురువారము ఏమి తిరగకుండా చాలా ఇదిగా ఉంటారనమాట. ఈయన వాళ్ళ ఇంటి గురువు అనమాట. ఇప్పుడు మనం లోపలికి వస్తే ఎంట్రన్స్లోనే తులసి కోట ఉంది. కానీ తులసి కోటలో వీళ్ళు ఇతరాలు వేసేది ఇంకా రాలేదనేసి ఇక్కడ రెడీగా ఉందన్నమాట. అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దామనేసి ఇట్లా తులసి కోట పెట్టినారు. ఇట్లా మనం వచ్చినాము అంటే ఇది మీకు ఎంట్రన్స్ చూపించినాను. ఇప్పుడు మనం ఇది బ్యాక్ ఎంట్రన్స్ అనమాట. ఈ బ్యాక్ ఎంట్రన్స్లో చిన్న డోర్ ఉంది. ఇట్లా కూడా ఈ వేలో కూడా రావచ్చు. మనం ఇట్లా ఇంటికి రాగానే రైట్ సైడ్లో మెట్లు ఉన్నాయి. ఈ ఇట్లా మెట్లకి పోతే పైన టెర్రస్ ఉంది. చాలా బాగుంది. ఇది కూడా కలర్ లైట్స్ పెట్టి చాలా బాగుంది అనమాట. ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు అనమాట. పైన అంతా పెద్దగా ఉందన్నమాట. పైన సరౌండింగ్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోపల రాగానే హాల్ అనమాట. ఈ హాల్లో ఎంటర్ అవ్వగానే ఇది సోఫా కూడా చాలా కాస్ట్లీ చేశారు. ఇది రోజ్ వుడ్ది అనమాట. దేనికి తగ్గము అన్నట్టుగా చేశారు. ఏ దాంట్లోనూ కాంప్రమైజ్ అవ్వాలి మా అన్న. అంత బాగా కట్టుకున్నాడు ఇల్లు. చూస్తున్నా ఫాల్ సీలింగ్కి కలర్ లైట్స్. ఇది వచ్చేసి మిడిల్ ఈ ల్యాంప్ చాలా బాగుంది. ఇది చాలా షోగా ఉంది. అన్ని ఇట్లా ఆలాడబడుతున్నట్టు చాలా బాగుందట. ఇట్లా హ్యాంగ్ అవుతున్నట్టు డిఫరెంట్గా కనిపించాలని ఎక్కడా లేని విధంగా ఎవరి దగ్గర లేకుండా డిఫరెంట్గా నేనే పెట్టాలన్నట్టు ఇది పెట్టాడు. ఎక్కడ లేదు ఈ టైప్లో. చాలా బాగుంది ఇది అనమాట. ఇక ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ వాళ్ళ కూతురు అల్లుడు, ఇక వాళ్ళ మనముళ్ళు. ఇది వచ్చేసి రిటైర్మెంట్ ఫంక్షన్ది. ఇక్కడ వచ్చేసి చూస్తున్నాను ఈ ఆర్ట్స్. ఇది వచ్చేసి వుడ్ వర్క్తో ఇక్కడ పూల ఇవి పెట్టారు అనమాట. ఇక్కడ బుద్ధుడు పెట్టారు, ఫ్లవర్ వాజెస్ పెట్టారు. ఇప్పుడు మన లోపల రాగానే ఇది వచ్చేసి డైనింగ్ రూమ్ అనమాట. అక్కడ వచ్చేసి షింక్ కూడా డిఫరెంట్గా పెట్టినారు. ఇంకా ఇటు వచ్చేస్తే పూజా రూమ్ అనమాట. వీళ్ళు పూజ చేసుకునేది సపరేట్గా ఉందన్నమాట పూజ. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, మొత్తము ఇది పెట్టారు. మొత్తము వుడ్ వర్క్తో కింద పైన టోటల్గా వుడ్ వర్క్తో ఉంది. ఇంకా మనము ఇట్లా వచ్చినాము అంటే డబల్ బెడ్రూమ్ అనమాట. ఒకటేమో చిన్నది, ఇది వచ్చేసి చిన్నది అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి టోటల్ వుడ్ వర్క్తో చేయించినారు. ఇంకా ఇక్కడ నుంచి మనము ఇంకొక బెడ్రూమ్ వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఇది కూడా ఎక్కడి నుంచో తెప్పించారు. ఇది రోజ్ వుడ్తో చేస్తారు. ఈ మంచం కూడా ఇది కూడా డిఫరెంట్గా డిజైన్ చాలా బాగుంది అనమాట. చాలా కాస్ట్లీతో చేయించినారు. ఇంక ఇదంతా టోటల్గా ఇంటీరియర్ అనమాట. ఇది వచ్చేసి ఇంటీరియర్. ఇది వచ్చేసి వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్. అంటే బయట ఉంటే బాగుంటుంది, దానికే ఉంటే బాగుంటుంది అన్నట్టుగా గోడ లోపలికి అట్లా ఇట్లా అద్దం పెట్టించినట్ట. సో ఇప్పుడు నేను మీకు చూపించినాను కదా, ఎంతమందికి మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు నచ్చింది కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్.